నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ డెస్టినేషన్స్ ఇన్ హైదరాబాద్. ఎంటర్ అవ్వగానే కార్ పార్కింగ్ మళ్ళీ టూ వీలర్ పార్కింగ్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. సో కార్ పార్కింగ్ చాలా పెద్దగా ఉంటుంది, అలాగే టూ వీలర్స్ పార్కింగ్ కూడా ఉంటుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది గేట్. ఎంటర్ అవ్వగానే మనకు టికెట్స్ కౌంటర్స్ కనిపిస్తాయి. ఇది ఆన్లైన్ కౌంటర్. ఇక్కడ జూ టైమింగ్స్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఆఫ్లైన్ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూసి వీకెండ్స్ సాటర్డే సండే మాత్రం ఉంటుంది, తర్వాత మండే హాలిడే, దెన్ ట్యూస్డే టు ఫ్రైడే ఉంటుంది. సో ఇక్కడ వేరియస్ టికెట్ ప్రైజెస్ మెన్షన్ చేసి ఉంటుంది. మనము ఆన్లైన్లో కూడా దీని టికెట్స్ ప్రైస్ పర్చేస్ చేయవచ్చు. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనం టికెట్స్ బై చేయొచ్చు. సో ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఎంటర్ అవ్వగానే మనకు ఒక మ్యాప్ కనిపిస్తుంది. సో ఎంట్రన్స్లోనే మనకు ఒక ఆర్చ్ టైప్ కనిపిస్తుంది. వేరియస్ అనిమల్స్ అన్నీ అందులో ఉంటుంది. ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. సో మేము మధ్యాహ్నం 2:30 కలా రీచ్ అయ్యామండి. సో ఎంత తొందరగా వస్తే అంత బెస్ట్, ఎందుకంటే చాలా కవర్ చేయవచ్చు. మేము రాగానే సఫారీ రైడ్కి బయలుదేరిపోయాము. సో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వెళ్తే సఫారీ రైడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం బయట నుంచి ఫుడ్ కూడా తీసుకురావచ్చు. లోపలికి అలౌ చేశారు. ఇక్కడ చాలామంది కూర్చొని తింటున్నారు కూడా. సో బెటర్ అర్లీగా ప్లాన్ చేసుకుంటే, అర్లీ రీచ్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉన్నిందండి. సో ఆల్మోస్ట్ మేము సండే వెళ్ళాము 2:30కి. సో క్రౌడ్ అయితే చాలా మంది ఉంది. సో మేము డైరెక్ట్గా సఫారీ రైడ్కి వెళ్ళిపోయాము. సో సఫారీ రైడ్ దగ్గర మనకు లెఫ్ట్ సైడ్లో ఎలిఫెంట్స్ కనిపిస్తాయి. సో మనం చూసి దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. సో అక్కడ పెద్ద క్యూ ఉంటుంది. సో బస్సెస్ అన్నీ వస్తుంటాయి. సో యాజ్ సూన్ యాజ్ బస్ రాగానే మనకు క్యూలో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని పంపించి ఫిల్ చేస్తారు బస్సెస్లో. అదే ఏరియాలో మనకు టాయ్ ట్రైన్స్ ఇవన్నీ తిరగడం కనిపిస్తుంటాయి. సో మన సఫారీ రైడ్ స్టార్ట్ అయిందండి. సో మేము ఏసీ నాన్ ఏసీ రెండు ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి. మేము నాన్ ఏసీ తీసుకున్నాము. సో ఎంట్రన్స్లో ఇలా వాల్ పెయింటింగ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇది ఎంట్రన్స్ సఫారీ రైడ్కి. సో ఎంటర్ అవ్వగానే మనకు జింకలు కనిపిస్తాయి. సో మనకు అనిమల్స్ ఆల్మోస్ట్ రెండు సైడ్లు ఉంటాయి. సో మనం ఎటు సైడ్ అయినా కూర్చోవచ్చు, పర్లేదు. ఒకవేళ ఇటు సైడ్ రావాలంటే కూడా, అంటే స్లోగా వెళ్తుంటారు బస్సు, సో మనం అటు ఇటు చూస్తూ ఉండొచ్చు. మేము సండే వచ్చాము. ఆ రోజు క్రౌడ్ చాలా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మాకు తొందరగా డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోయారు. లేదంటే చాలా స్లోగా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కవర్ చేస్తారు. సో ఇది ఆల్మోస్ట్ 600 ఎకర్స్లో ఉంది అని చెప్తారండి. బట్ అయితే ఇది చాలా పెద్దగా ఉన్నింది సఫారీ. సో ఇక్కడ చూస్తే మనకి లయన్ కనిపిస్తుంటుంది. వెనకాల కూడా కొన్ని తిరుగుతూ ఉంటాయి. సో మనకు విండోస్ క్లోజ్ చేయమని చెప్తారండి, బట్ బెటర్ టు క్లోజ్. కొంతమంది ఓపెన్ చేసి కూడా ఉంచి చూస్తుంటారు. మనకు చాలా చెట్లు చాలా పెద్దగా ఉంటుందండి. సో ఒక్కొక్క ముందు వెళ్తూ ఉంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చిన్న రోడ్స్ కూడా చూడొచ్చు మీరు.
ఆహ్, సో, చాలా వెహికల్స్ ఇందులో పారాడుతూ ఉంటాయి. అక్కడక్కడ మనం చిన్న నీటి పారుదల కూడా చూడొచ్చు. చూడ్డానికి చాలా బావుంటదండి. సో, దాని తర్వాత మనం నెక్స్ట్ సెక్షన్‌కి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ టైగర్స్ అన్నీ ఉంటాయి. మేజర్ అట్రాక్షన్ ఇక్కడ వైట్ టైగర్స్ కనిపిస్తాయి మనకు. చూస్తున్నారా అక్కడ వైట్ టైగర్ తిరుగుతూ ఉంది. మాకైతే ఒక 2, 3 వైట్ టైగర్స్ కనిపించాయి. సో, వెహికల్స్ ఇక్కడ కొద్దిసేపు ఆపుతారండి. ప్రతి యానిమల్ దగ్గర మనం బాగా చూడవచ్చు. అలానే వెళ్తుంటే ఇక్కడ మీరు చూడవచ్చు నెమిలి కనిపిస్తుంది. నెమిలి, ఆహ్, పీకాక్ కనిపిస్తుంది రాళ్ళ పైన. సో, మనకు పీకాక్స్ చాలా దగ్గర కనిపిస్తుంటదండి అక్కడక్కడ. సో, ఇక్కడ మరి ఇంకొక వైట్ టైగర్ కూడా చూడవచ్చు మీరు. ఇదైతే రోడ్డు పైన తిరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తే మీరు బస్సు కూడా వస్తుంది. ఆల్మోస్ట్ అదే రోడ్ పైన మనము జంతువు కూడా నడవడం కూడా చూస్తున్నాము. ఆల్మోస్ట్ బస్సు స్టాప్ అవుతది. సో, ఇలా మనకు విన్ అన్ని జంతువులు కనిపిస్తుంటాయండి. ఆల్మోస్ట్ లైక్ ఆహ్, వెబ్‌సైట్‌కెళ్తే మనకు ఏ ఏ స్పీసీస్ ఇందులో ఉన్నాయని చూడవచ్చు. సో, ఇక్కడ చూస్తే నెమిలి కొండల పైన ఉంటదండి. సో, నెమిలి చాలా దగ్గరలో కనిపిస్తూ ఉంటది మీకు. పెద్ద పెద్ద నెమిలి కనిపిస్తూ ఉంటది. ఇదైతే చెప్పుకోవాలండి సిటీ దగ్గర ఆల్మోస్ట్ లైక్ వితిన్ సిటీ అని చెప్పవచ్చు. చాలా పెద్ద ఏరియాలో ఈ జూ పార్క్ అయితే ఉంటది. సో, ఇక్కడ మనకి డియర్స్ కూడా కనిపిస్తుంటది. సో, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్‌కి ఎంటర్ అవ్వబోతున్నామండి. ఇక్కడ బైన్స్ అని అన్నారు. సో, మనకు ఎంటర్ అవ్వగానే కనిపిస్తది. పెద్ద పెద్ద బైన్స్ కనిపిస్తదండి. సో, మనం ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటాము. ఇది చూసారా మంచి 'బాహుబలిలో' ఉన్నట్టుగా ఉంది. ఎంత పెద్దగా ఉంది. ఇటు సైడ్ కూడా ఉంటాయి.
సో, నేను చెప్పినట్టు అక్కడక్కడ నెమలి కనిపిస్తూనే ఉంటది మనకు. చాలా బాగుంటదండి. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. సో, మన సఫారీ రైడ్ అయిపోయిందండి. మనం బయటికి వచ్చేసాము. సో, ఇక్కడ చూస్తే టాయ్ ట్రైన్స్ తిరుగుతుంటాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. క్రౌడ్ అయితే చాలా ఉన్నిందండి ఆ రోజు. సో, డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. మనం ఫిష్ కూడా ఉంటది. అవన్నీ వెళ్లి చూడవచ్చు. మాకైతే టైం ఎక్కువ లేదు కాబట్టి మేము ఆహ్, అన్ని యానిమల్స్ బయట ఉన్నవి కవర్ చేసాము. సో, సఫారీ రైడ్‌కి వెళ్ళని వాళ్ళు కూడా బయట శాంపుల్ అంటే యానిమల్స్ చూడొచ్చండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అరేంజ్ చేసుంది. మంచి ప్రొటెక్టెడ్ ఏరియాలో. కొన్ని అయితే లోపలే ఉంటాయి. లైక్ ఇక్కడ చూస్తే మీరు యానిమల్ లోపలే ఉంది. సో, బయటకి వచ్చినప్పుడు మనం చూడవచ్చు. ఇక్కడైతే మనకు కొన్ని ఫిషెస్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఈ పర్టిక్యులర్ సెక్షన్‌లో మనకు లయన్ కనిపిస్తది. ఇదైతే చాలా అట్రాక్ట్ చేసిందండి. చాలామంది జనాలు దీన్ని చూసి బాగా ఎంజాయ్ చేశారు. అలానే మనకు చాలా యానిమల్స్ కనిపిస్తాయండి. బయటకి సఫారీ రైడ్ వెళ్ళని వాళ్ళు బయట కూడా కొన్ని యానిమల్స్ అయితే చూడవచ్చు. హిప్పోపోటమస్ కానీ, సో ఇలాంటి జింకలు కానీ, లయన్ కానీ కొన్ని బయట కూడా మనం చూడవచ్చు. సో, మేము ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్ చూసామండి. తర్వాత అక్కడ చిన్న ఈటరీ ఉంది. సో, మేము అక్కడ కొద్దిగా బిర్యానీ దొరుకుతది తిన్నాము. బట్ అయితే వర్షం అయితే చాలా జోరుగా వచ్చేసింది. ఇక్కడ చూడొచ్చు మనము ఆల్మోస్ట్ చిన్న చిన్న రోడ్స్ అన్నీ నీళ్ళతో మునిగిపోయాయి. సో, మేము కొద్దిసేపు ఆగిన తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరాము. ఆన్ ది వేలో మనకు జిరాఫ్ కూడా కనిపిస్తది. సో, ఆల్మోస్ట్ మనం బయటకైతే వచ్చేసాము. సో, ఇదండి మనము చూసిన యానిమల్స్ అన్నీ జూలాజికల్ పార్క్‌లో. ఆల్మోస్ట్ ఇంకా బయటకొచ్చేసి అందరూ ఫోటోలైతే తీసుకుంటున్నారు. సో, ఇది బయట వ్యూ.